సీతా మనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. గుర్తొచ్చిందండి, భీమవరంలో గాంధీ విగ్రహం పక్క వీధిలో ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉందని చెప్పాడు. సీనుని తెలవడానికి క్లూ చాలమేనమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీనాక్షిని గుర్తు చేశారు. చాలా సంతోషంగా ఉంది. మీనాక్షి అంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను సార్. ఆ పేరు తలుచుకుంటే ఆకలేసేది కాదు. రూపాన్ని తెలుసుకుంటే నిద్ర పట్టేది కాదు. మీనాక్షి కనపడితే నన్ను నేను మైమరిచిపోయేవాణ్ణి. తనతో మాట్లాడుతుంటే టైం కూడా తెలిసేది కాదు. ఆ తీపి జ్ఞాపకాలు చనిపోయే వరకు మర్చిపోలేను సార్. ఓ, అంత నిజాయితీగా ప్రేమించావా? కల్లా కపటం, మోసం, మాయ తెలియని వయసు సార్ అది. ఆ ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అంతగా ప్రేమించిన మీనమ్మని ఎందుకు మిస్ చేసుకున్నాం? నిజమైన ప్రేమని, అదీ కాక మీనాక్షి లాంటి అమ్మాయిని ఎవరైనా కావాలని మిస్ చేసుకుంటారా సార్? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. ట్రాన్స్ఫర్స్ వల్ల ఆ ఊరు ఈ ఊరు తిరగడంతో తప్పని పరిస్థితిలో దూరం చేసుకోవాల్సి వచ్చింది. గుడ్. ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇప్పటి వరకు నా జాబ్ టెంపరవరీ పీరియడ్లోనే ఉంది సార్. నువ్వెందుకు భయపడుతున్నావు? వాడు నా దేవత నాకు దక్కదని భయం లేకుండా మాట్లాడాడు. నీకు తెలుసుగా నేనంటే భయం లేకుండా మాట్లాడేవాళ్ళంటే నాకు నచ్చదని. అందుకే వాడికి భయం అంటే తెలిసేలా చేసి దూరంగా పంపించాను. విసు ఏడండి? ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఈ మధ్యనే పర్మనెంట్ అయింది. ఇక మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఎవరిని చేసుకుంటావు? సంబంధాలు చూడాలి సార్. ఈ సమయంలో మీనాక్షి ఎదురు పడితే ఏం చేస్తావు? నా ప్రేమని మళ్ళీ ప్రపోజ్ చేస్తాను సార్. ఎన్ని రోజులైనా నీ ప్రేమని మర్చిపోలేనని చెప్తాను సార్. చిన్నప్పుడు నువ్వు రిజెక్ట్ చేసినా కూడా ఇంకా నీ మీద ప్రేమ అలాగే ఉందని చెప్తాను సార్. ఇంతకీ మీరెవరు సార్? వన్ లాస్ట్ క్వశ్చన్. ఒకవేళ మీనమ్మకి పెళ్లి జరిగితే సంతోషంగా ఉంటుంటే నీ మనసులో నుంచి తన్ని తీసేయగలుగుతావా? మర్చిపోగలుగుతావా? కమ్ ఆన్ టెల్ మీ. ఎలా కుదురుతుంది సార్? ఒక్కసారి మనసులో తొలి ప్రేమ మొదలయ్యాక అదెప్పటికీ పోదు. అలాగే ఉంటుంది. తప్పు. ఒక అమ్మాయిని ప్రేమించాక మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రాకూడదు. ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయిందని తెలిసాక మనసులో నుంచి తీసేయకుండా ఉండకూడదు. తప్పెలా అవుతుంది సార్? పెళ్ళైనా పిల్లలున్నా ఆ ప్రేమ అలాగే ఉంటుంది. అదే సార్ ప్రేమ గొప్పతనం. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, మీరెవరో మాత్రం చెప్పడం లేదు. ఇంతకీ మీరెవరు సార్? మీనమ్మ మీద సర్వ హక్కులు ఉన్నవాణ్ణి. అంటే మీనమ్మ భర్తని. ఫైనల్గా ఒక క్వశ్చన్. చచ్చిపోయేంత వరకు నువ్వు మీనమ్మని మర్చిపోలేవా? మర్చిపోలేను సార్. అయితే నువ్వు చావడమే కరెక్ట్.
ఏంటి చిన్నబాబు ఈ దారుణం? మీరు చేసిన తప్పు. నా వేలో నేను చాలా క్లియర్గా ఉన్నాను. నా మీనమును తల్లిదండ్రులు ప్రేమిస్తేనే నేను తట్టుకోలేకపోయాను. అలాంటిది ఎవరో ప్రేమించి నేను మర్చిపోలేనంటే ఎలా ఊరుకోను? ఇంకో విషయం చిన్నబాబు, ప్రేమించటంలో ఆ అబ్బాయి తప్పు ఎంత ఉందో అమ్మాయి గారి తప్పు కూడా అంతే ఉంది. ఏమంటున్నావు? అవును చిన్నబాబు, అమ్మాయి గారు మాట్లాడితేనే కదా అతను మాట్లాడింది. అమ్మాయిలు నవ్వితేనే కదా వాళ్ళు ప్రేమించేది. అమ్మాయిలు చనువుగా ఉంటేనే కదా వాళ్ళు మనసు పడేది. అమ్మాయిలు పువ్వు అడిగితే కదా వీళ్ళు ఇచ్చేది. అమ్మాయిలే దూరంగా ఉంచితే వాళ్ళు దగ్గరెందుకు అవుతారు చిన్నబాబు? తప్పు రాజు. ఏంటి చిన్నబాబు నేను చెప్పింది తప్ప? ఆడపిల్లలు ఎప్పుడూ ప్రేమించరు, బలవంతంగా ప్రేమించబడతారు. అదేంటి చిన్నబాబు? అవును రాజు, ఇంటి దగ్గర దించిన తల కాలేజీలోనే ఎత్తాలని తల్లిదండ్రులు చెప్తారు. మధ్యలో నీలాంటి వాళ్లే. వామ్మో, నేనేం చేశాను చిన్నబాబు? డిస్టర్బ్ చేయకు రాజు, నేను చెప్పేది విను. చెప్పండి చిన్నబాబు. నీలాంటి వాళ్ళు అమ్మాయిలు తలెత్తే వరకు వదిలిపెట్టరు. ఎత్తక హాయ్ అంటూ వేధిస్తారు. ఫోన్ నెంబర్లు అడుగుతారు, మెసేజ్లు పెడతారు. ప్రేమని ఇంజెక్ట్ చేస్తారు. గిఫ్ట్లు ఇస్తారు, బొకేలు ఇస్తారు, గ్రీటింగ్ కార్డులు ఇస్తారు. వ్యాలంటైన్స్ డే అంటారు, ఫ్రెండ్షిప్ డేలు అంటారు, సినిమాలు అంటారు, షికార్లు అంటారు. ప్రేమించకపోతే చంపేస్తా ఉంటారు, లేదా ముఖం మీద యాసిడ్ పోస్తా అంటారు. సో తప్పక అమ్మాయిలు ప్రేమిస్తారు. నిజమైన ప్రేమ బలవంతంగా లాక్కోకూడదు రాజు. మనసులో స్థానం సంపాదించుకుని దక్కించుకోవాలి. చివరికి మగవాళ్ళంతా కలిసి అమ్మాయిల తలెత్తింటికి వెళ్ళి తల్లిదండ్రులను కూడా ఎదిరించే స్థాయికి మాయ చేస్తారు. వెరీ బ్యాడ్. అదేంటి చిన్నబాబు, మీరు మగాళ్ళయ్యుండి మగాళ్ళని తిడుతున్నారా? ఈ దేవు నా మేనమన తప్ప ఏ అమ్మాయిని కన్నెత్తి చూడ్డు. ఆడవాళ్ళని అగౌరవపరచడు. నా మీనం ఏ తప్పు చేయలేదు, వీడే తప్పు చేశాడు. అందుకే చంపేశాను. ఇంతవరకు ప్రేమ దక్కలేదని ప్రాణాలు తీసుకున్న వాళ్లను చూశాను. ప్రేమ దక్కలేదని ప్రేమించిన వాళ్ల ప్రాణాలు తీసిన వాళ్లని చూశాను. కానీ నీ వైఫ్ మనసులో అతను లేకపోయినా అతని మనసులో మీనాక్షి మీద ఇంకా తొలి ప్రేమ మిగిలే ఉందని, నీ మనసులో తప్ప ఇంకెవరి మనసులో మీనాక్షి ఉండకూడదని తన ప్రాణాలు తీసేసిన గొప్ప ప్రేమికుణ్ణి నిన్నే చూస్తున్నాను. ఇన్ని రోజులు నా మనసు నీలాంటి వాడి కోసమే ఎదురుచూసింది. ఇన్ని రోజులు నా మనసు నీలాంటి వాడి ప్రేమ కోసమే ఆరాటపడింది. నిన్ను చూశాక నా మనసు నిన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. నువ్వే ప్రపంచం అనుకుంది, నువ్వే సర్వస్వం అనుకుంది. కానీ ఇప్పుడు నీ పెళ్లి జరిగిందని తెలిసాక నీ గుండెల్లో నీ మీనాక్షి మీద ఎంత ప్రేముందని తెలిసాక నిన్ను ప్రేమించడానికి నా మనసు ఆలోచిస్తుంది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా మనసు సంకోచిస్తుంది. నిన్ను ప్రేమించలేని నా మనసు నాకెందుకు? నిన్ను పెళ్లి చేసుకోలేని ఈ శరీరం నాకెందుకు? నిన్ను నావాణ్ణి చేసుకోలేని నా ప్రాణాలు
నాకెందుకు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఒక్కసారి చెప్పినా నువ్వు కోరినట్టు నీకోసం నిజంగా ఆనందంగా చచ్చిపోదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ ప్రేమ దక్కలేదని, నాకా అదృష్టం లేదని ఇప్పుడు చచ్చిపోదాం అనుకుంటున్నాను. కనీసం వచ్చే జన్మలో అయినా నీ ప్రేమ నా సొంతం కావాలనే ఆశతో చచ్చిపోతున్నాను. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. బాబు దూకడానికి వెళ్తుంది బాబు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. చచ్చిపోతుంది బాబు, ప్లీజ్ బాబు ఆపండి బాబు. చచ్చిపోనే రాజు. బాబు మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి మీ కళ్ళ ముందే చచ్చిపోతుంది, దయచేసి ఆపండి బాబు. ఎవరు ఎప్పుడు ఎలా చచ్చిపోతారో మన చేతిలో ఏముంది రాజు? అంతా దేవుడు లేలా, విధిరాత. విధిరాతేమో గాని మీ తలరాత మాత్రం ఏం బాలేదు చిన్నబాబు. ప్రేమని ఇంతగా ప్రేమించే మీకు ఆ ప్రేమ ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. రాజు నీకే చెప్తోంది, మాట్లాడుకో. మాట్లాడకుండా ఎలా ఉండగలరు చిన్నబాబు? మీరు ప్రాణంగా ప్రేమించే అమ్మాయి గారేమో నీళ్లలో పడిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రాణమంటున్న అమ్మాయి గారేమో కొండ తూకడానికి వెళ్తున్నారు. దయచేసి ఆపండి బాబు. ఏమన్నావు రాజు? ఇప్పుడేమన్నావు? కమగేన్ కమగేన్. మీ అమ్మాయి గారు అది నీళ్లలో పడిపోయింది అన్నాను. ఆగు. నాకు నిజం చెప్పకుండా ఎక్కడికి వెళ్తావు? నీళ్ళలో పడిపోవడం ఏంటి? ఇప్పుడు మీనాక్షి ఎక్కడుంది? నేను అర్జెంటుగా తనని చూడాలి. ఇలా సైలెంట్ గా ఉంటే కుదరదు. నాకు సమాధానం కావాలి. మీరు చూడ్డానికో కలవడానికో మీనమ్మ గారు ఎక్కడున్నారండి? ఆవిడ నదిలో పడి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆవిడ ఏమయ్యారో కూడా మాకు తెలియదు. రాజు నువ్వు రాజు నోరు మూయించడం కాదు. నిజం చెప్పకపోతే నేను నిన్న ఇక్కడి నుంచి కదలలేవను. చెప్పు చెప్పు, నిజమేంటో నాకు చెప్పు. ఏం చెప్పను? ఏం చెప్పను? ఎవరు ఉండని ఎవరు చూడని కొత్త ప్రపంచానికి నా మీనమును తీసుకుని వెళ్దాం అనుకున్నాను. జీవితాంతం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ ప్రేమను ఆస్వాదిద్దాం అనుకున్నా. ఆ రోజు నా దేవత పుట్టినరోజు వెరైటీగా చేయాలని నది మధ్యలో బోటు పెట్టి బర్త్డే పార్టీ ఏర్పాటు చేశాను. కానీ బోట్లోకి నీళ్లు రావడంతో నా మీనము నీళ్లలో పడిపోయింది. మరి పడిపోయిన మీనాక్షిని నువ్వు కాపాడావా? లేదు, కాపాడలేకపోయాను. మనుషులు పెట్టి నదిలో ప్రతి అంగుళం నా మీనమ్మ కోసం వెతికించాను. నా మీనమ్మ కనిపించలేదు. కనిపించలేదా? అంటే చనిపోయిందా? నో నో నో, నా మీనమ్మ చచ్చిపోలేదు.
నా మీనమ్మ చచ్చిపోలేదు. ఈ జనం నమ్మినా, ఈ ప్రపంచం నమ్మినా నా మీనమ్మ చచ్చిపోయిందంటే నేను నమ్మను. నా మీనమ్మ బ్రతికే ఉంది. అయితే ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఈ హైదరాబాద్ లోనే ఉంది. తను వెతుకుంటూనే హైదరాబాద్కు వచ్చాను. ఆ ప్రయత్నంలోనే మీ ఇంటికి వచ్చాను. ఏంటి నువ్వు చెప్పేది? నదిలో పడిన మీనాక్షి ఇక్కడ హైదరాబాద్ లో ఉందా? మరి ఇంత ప్రేమ చూపించిన నీ దగ్గరికి రాకుండా ఇక్కడేం చేస్తుంది? నదిలో పడిపోయినప్పుడు తలకి బలమైన గాయం తగిలి గతాన్ని మర్చిపోయిందా? ఒకవేళ ఇక్కడున్నది మీనాక్షి రూపంలో ఉన్న మరో అమ్మాయేమో? కాదు, ఈ ప్రపంచంలో నా మీనమ్మలా ఎవరు ఉండరు. ఇక్కడున్నది నా దేవతే, మై వైఫ్. మరి అలాంటప్పుడు నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు? నీ దగ్గర సమాధానం లేదు కదూ? దేవుడు నా వైపే ఉన్నాడు దేవ్. అందుకే నీ మనసులో ఏదో ఒక మూల నా పేరు రాసుంచాడు. కొద్దిసేపటి క్రితం నా అంత దురదృష్టవంతురాలు లేదని చచ్చిపోదాం అనుకున్నాను. కానీ ఈ క్షణం నా అంత అదృష్టవంతురాలు ఎవరూ లేరనిపిస్తుంది. ఏం చెప్తున్నావు? ఇందాక నువ్వే చెప్పావుగా, ఎవరు ఎప్పుడు ఎక్కడ పుడతారో, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు పరిచయం అవుతారో, ఎవరు దూరం అవుతారో, ఎవరితో ప్రేమలో పడతారో ఎవ్వరూ చెప్పలేరు. అంతా విధిరాత. మీనాక్షి బ్రతికే ఉందో లేదో తెలియదు. ఇక్కడ ఉన్నది ఆమె కాదో కూడా తెలీదు. ఒకవేళ ఆమె అయినా నీ దగ్గరికి వస్తుందో రాదో తెలియదు. నీకోసం నేనున్నాను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఇప్పటి వరకు నీ మీదున్న ఇష్టం, నీ గతం విన్నాక, నీ ప్రేమ గురించి తెలిసాక 100 రెట్లు ఎక్కువైంది. ఒప్పుకో, నన్ను ప్రేమిస్తున్నట్లు ఒప్పుకో. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో దేవ్. నిత్య, నా దేవత స్థానంలో నువ్వు రావాలని ఆశపడుతున్నా కూడా చంపకుండా ఎందుకు వదిలిపెడుతున్నానో తెలుసా? నిన్ను చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది. అందుకే వదిలేస్తున్నా. లేకపోతే చంపేస్తావా? చంపే దేవ్. ఈ నిత్య చచ్చినా నీ చేతులతోనే, 3 ముళ్ళు వేయించుకున్నా నీ చేతులతోనే. అందని ఫలం కోసం ఆశపడుతున్నావు, భంగపడతావు. భగవంతుడినైనా ఎదిరిస్తాను కాని నిన్ను మాత్రం దూరం చేసుకోను. దూరం చేసుకోవడానికి నేను నీకు దగ్గరగా లేను, ఎప్పటికీ రాను. వచ్చేలా చేస్తాను. అది చూస్తాను. భద్రాజు, ఏంటిది చిన్నబాబు? ఒక ఆడపిల్లని ఒంటరిగా వదిలేసి వచ్చేస్తున్నారు. అసలే రోజులు బాలేదు. ఈ ఆడపిల్ల మామూలు ఆడపిల్ల కాదు రాజు, శివంగి. ప్రమాదం వస్తే వేటాడుతుంది. రోడ్డు మీద ఏదైనా వెహికల్ని వెంటాడైనా ఇంటికి చేరుతుంది. నువ్వు పద. నేను వెళ్తున్నది దేవుతో, నా వాసుదేవుతో. చావైనా బ్రతుకైనా సంతోషంగా వెళ్తాను. ఏంటండి ఇది? నిత్య పొద్దుననగా ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తితో వెళ్ళింది. చీకటి పడింది, అయినా ఇంటికి రాలేదు. నాకు చాలా టెన్షన్గా ఉందండి. నువ్వేం టెన్షన్ పడకు. నిత్య వెళ్ళింది తను ఇష్టపడిన వాడితోనే.
అదే నా చెల్లికి ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకుని వెళ్ళుంటే ఇప్పటి వరకల్లా అతని ఆయుష్ తీరి కొన్ని గంటలై ఉండేది. తప్పకుండా నా చెల్లెమ్మ కొద్దిసేపట్లో తిరిగి వస్తుంది. రాకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాను.